సో మా పాఠశాలలో మెడిసినల్ గార్డెన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రకృతి సిద్ధంగా లభిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధ మొక్కలపైన విద్యార్థులకు అవగాహన రావడానికి ఎంతో అవకాశం ఉంది. సో నేటి ఆధునిక ప్రపంచంలో మనం ఉపయోగిస్తున్నటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ ఆహార అలవాట్ల వల్ల కానీ ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము. సో ఇలాంటి నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలన్నింటినీ మన ఇంటి దగ్గరనే లభించే ఔషధ మొక్కలను, అంటే పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఔషధ మొక్కలను విద్యార్థులు తమ ఇళ్ల లోపల ఏర్పాటు చేసుకోవడం ద్వారా, పెంచుకోవడం ద్వారా ఆ మొక్కల పట్ల వాళ్ళకి అవగాహన కలగడం, వాటిని నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని పొందే అవకాశం ఉంది. దాంతోపాటు పిల్లల లోపల న్యూట్రిషనల్ వాల్యూస్ను, అంటే పోషకాహార లోపంతో చాలామంది పిల్లలు బాధపడుతున్నారు. సో ఈ పోషకాహార లోపాన్ని అధిగమించే ఉద్దేశంతో కిచెన్ గార్డెన్ కూడా ఏర్పరచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రకరకాలైనటువంటి కూరగాయ పంటలను కానీ వాళ్ళని, అంటే మన మధ్యాహ్న భోజనంలో భాగంగా వాటిని ఉపయోగించుకుంటూ పోషకాల లోపాన్ని అధిగమించే ప్రయత్నం చేయడము ఒక మంచి తోడ్పాటుగా మేము పరిగణిస్తున్నాం.